తీర్చగలమా? తీర్చు. కనుక యెహోవా యొక్క వాక్య ప్రకారం ఈరోజు మనం బాప్తిస్మం చాలా మంది బాప్తిస్మం పొందుతారు. దేనికోసం తీసుకుంటే తెలియదు. చేస్తాం గడిచిన కాలాల్లో చదువుకున్న వారికి చదువు లేని చాలా తేడా ఉంటుంది కదమ్మా. చదువుకున్నవాడు ఎవడో చదువు లేనివాడు ఎవడో రోజుల్లో జ్ఞాపకం గుర్తొచ్చి తెలిసిపోయింది. తెలుసా? చదువుకున్నవాడి చెవులోనేమో పెన్ ఉంటుందంట, చదువు లేనివాడు తల మీద ఏముంటుంది? కండవాన్ కట్టి ఉంటుందని తెలుసు. ఈరోజు లేదు. పనికి వెళ్ళేవాడు ఎవడో, జాబ్ చేస్తున్నవాడు ఎవడో, చదువుకున్నవాడు ఎవడో, ఎవరు ఏ పని చేస్తున్నాడో తెలియని స్థితుల్లో మనం బ్రతికించున్నాం. బ్రతికేదా? ఈరోజు చాలా మంది బాప్తిస్మం పొందుతారు. దానివల్ల ఏమి లాభాలు? ఈరోజు చాలా మంది బాప్తిస్మం పొందుతారు కానీ మార్పు చెందరా? బాప్తిస్మం అంటే నీటిలో మరుగుపడి లేవడం కాదు. దేవుడు వాక్యం సెలవిచ్చిన వారు బాప్తిస్మం అనగా శరీరముకు వర్తించేది కాదు, ఆత్మకు వర్తించేది. బాప్తిస్మం అంటే ఒక పునాది. నీ పాత జీవితాన్ని తీసివేసి కొత్తగా నివసించము అని వాక్యము సెలవించిందంటే నీలో ఉన్న పెంటంతా తీసేసి శుద్ధి చేసుకుని అక్కడ నివాసము కట్టుకును. అక్కడ దేవుని వాక్య ప్రకారముగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో దేవుడి వాక్యం మాట్లాడిన మాట 11వ వచనంలో మాట్లాడిన మాట, మారు మనసు నిమిత్తం నేను నీరులో మీకు బాప్తిస్మం ఇచ్చినాను, అయితే నా వెనుక వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మొదటగా పాత్రను కాను, ఆయన పరిశుద్ధ ఆత్మతో అగ్నితో మిమ్మల్ని బాప్తిస్మం ఇచ్చున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చాలా విలువైన మాటలు మనం నేర్చుకోవాలి ఈరోజు బాప్తిస్మం గురించి. దేవుడు ఏం మాట్లాడుచున్నాడమ్మా? యాహార భక్తులు మాట్లాడుచిన మాట ఏం చేస్తాం? ఇదిగో నేను మీటితోనే మిమ్మల్ని ముంచి లేవనెత్తి బాప్తిస్మం ఇచ్చినాను, కానీ నా వెనకాల వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు, అంటే పరిశుద్ధమైన వాడు. బైబిల్ లేఖనమంతా చూసుకో, ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఎవరికి బాప్తిస్మం ఇచ్చాడా? ఇప్పించాడేమో, కానీ ఎవరికి ఇచ్చాడా? ఎందుకంటే మనుషులు చాలా భయంకరమైన వారు. బాప్తిస్మం తీసుకున్నవాడు ఎలా ఉన్నాడు, బాప్తిస్మం తీసుకున్న ఎలా ఉన్నాడు ఒకసారి చూసుకోండి. బాప్తిస్మం తీసుకున్నవాడు చెడు ప్రవర్తనలో తిరుగుతున్నాడు, బాప్తిస్మం తీసుకున్నవాడు కూడా చెడు ప్రవర్తనలో తిరుగుతున్నాడు. తిరిగి కదా, ఇద్దరికి తేడా లేదన్నా. ఇద్దరు కూడా త్రోవ తప్పి తిరిగిచ్చిన్నారు. ఆ ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన వాడు బాప్తిస్మం అనగా నీటిలో మునగబడిపోయి మతం మాటము, కులం మాటము, లేదా సంఘాల మాటము, దేవుడికి రావడము కాదు. బాప్తిస్మం అంటే నీ పాత జీవితాన్ని మార్పు పొందుకోవడము. సమస్తము దేవుడి వాక్యము సెలవిచ్చిన మాట అదే. బాప్తిస్మం అంటే నీ బ్రతుకు కోసము కాదు. బాప్తిస్మం అంటే నీ ఆత్మ రక్షించుకోవడము. ఇలా చాలా మంది బాప్తిస్మం పొందిన చాలా మంది ఉంటారు. వారు ఏం చేస్తారు తెలుసా? భయపడాలని నివసిస్తారు, చీకటిలో నివసిస్తారు, సంఘంలో ఉంటే నివసిస్తారు, సంఘం లేకపోతే నివసిస్తారా? దేవుడు వాక్యం సెలవిచ్చింది. బాప్తిస్మం వాక్యం సెలవిచ్చిన మాట, నేను మిమ్మల్ని నీటితోనే శుద్ధి చేయించున్నాను, నా వెనకాల వచ్చిన వాడు రక్తముతో మిమ్మల్ని శుద్ధి చేయించున్నాడు, అనగా పరిశుద్ధాత్మతో మిమ్మల్ని దేవుడు శుద్ధి చేయించున్నాడు. నీ వంకర త్రావంతా ఎత్తుకుని బాప్తిస్మం పొందడం వల్ల ఎవరి లాభం ఉందా? నీలో పాపం పెట్టుకుని, నీలో అసూయబుద్ధి పెట్టుకుని, నీలో పాత మనసు పెట్టుకుని ఆ నీటిలో పడగల ఎవరు లాభం ఉందా? దేవుడు వాక్యం సెలవిచ్చిన మాట ఏం చేస్తాం? మార్పు అనేది ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల వస్తుంది? తీసుకున్న బట్టి మార్పు అవుతుంది, ఇచ్చేవాళ్ళ కాదు. దేవుడు వాక్యం అనేది చెప్తుంది, ఎవరిచ్చిన బాప్తిస్మం వల్ల లాభాలే ఏంటి? నీలోనే లాభం చేస్తా, నీవు మారాలే. మొదటిగా నా దగ్గరే కాదు, ఎవరి దగ్గర నువ్వు బాప్తిస్మం తీసుకున్నా ప్రయోజనం లేదు. ఉన్నా ఏం రావాలి? ముందు నీలో మార్పు ఉంటేనే ఆ బాప్తిస్మానికి విలువ ఉంటుంది. ఉన్నా దేవుడు వాక్యం సెలవిచ్చింది, పలానా కుమారుడు అంట నిన్నటి దాకా చాలా ఘోరంగా ఎదిగేవాడు, చాలా ఘోరంగా బ్రతికేవాడు, చాలా ఘోరంగా ఉండేవాడు, చాలా మూర్ఖంగా ఉండేవాడు, చాలా మూర్ఖమైన బుద్ధిగా ప్రవర్తించేవాడు. తాగేసి గొడవలు, తాగేసి తల్లిని తండ్రి కొడుతూ, ఇదిగో చిన్న పెద్ద తేడా లేకుండా అంత మాటలు యుద్ధములు గొడవలు చేస్తేనే మూర్ఖంగా నివసించి చిన్న పెద్ద లేకుండా పాపాలు చేస్తున్నవాడు ఒకనాడు నీటిలో బాప్తిస్మం పొందిన తర్వాత ఏం పొందాడు? రక్షణ పొందిన తర్వాత మార్పు పొందాలని ప్రాణాలేమో. కానీ చాలా మంది ఏమో చేస్తాం, కొద్దిరోలే బాప్తిస్మం తీసుకున్న తర్వాత కొద్దిరోలేమో
కొన్ని రోజులు తన జోలికి వెళ్తారా? తాగుతుమ్మా వెళ్తాం, సిగరెట్కి వెళ్తుమ్మా వెళ్తాం, ఏదో ఏం కలిగి బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళిపోతాం, ప్రార్థనకి వెళ్ళిపోతారు. మళ్ళీ బాప్తిసం తీసుకున్న రోజు చెప్తాను చూడండి, అదే రోజు ఏం చేస్తారా? ప్రార్థన కనపడతాడు, ఎక్కడ పోతారు? చెట్టు కింద పుట్ల కింద తాగుతూ అది ఇది చేస్తున్నారు. బానిసవుతారు. దేవుడికి మేము మొక్కలు కాక బాప్తిసం అంటే 1 వారం 2 వారాలు నెల 2 సంవత్సరాలు కాదు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో అప్పటి నుంచి చచ్చేదాకా నీ జీవితంలో తీసివేసి మళ్ళీ ఎదకి రానే రాకూడదు. రావచ్చా? తీసివేయడం బాప్తిసం అంటే. రక్షణ అంటే తీసివేయడము. రక్షణ అంటే చూడు, నువ్వు ఎక్కడ బంధించబడి చూసా, ఆ బంధ నుంచి తీసడమే రక్షించడము. రక్షణ అంటే ఏం చేస్తా? నువ్వు ఎక్కడైనా బాగా బోర్గముగా పడి ఉన్నావా, ఎక్కడైనా అనుకోని స్థితిలో పడి ఉన్నావా? చూడు, చాలా మంది నన్ను ఎవరు రక్షిస్తాడు, ఈ రోజున్న స్థితి నుంచి ఎవరు రక్షిస్తాడు, ఏదైనా ఆపద నుంచి ఎవరు రక్షిస్తాడు. రక్షణ అంటే రక్షించడం అంటే చేస్తా, నువ్వున్న స్థితి నుంచి లేవని ఎత్తడము అంటే నువ్వున్న స్థితిగా మార్చుకోవాలి. మార్చుకున్నావా? ఇలా చాలా మంది ఉంటే అయినా చాలా మంది ప్రాబ్లం చేస్తా, ఏసుగా బాప్తిసం వేస్తాము, జనవరి 1 బాప్తిసం వేస్తాము. ఆ రోజు దేవుడు వాక్యం చేస్తా, ఎవడైతే ఆ మార్పు చెంది నీ అంతకు వస్తాడో వాడిని నువ్వు బాప్తిసముతో అంటుకడుతున్నావు. ఒక గాయకుడు పాట పాడు, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. దేవుడి వాక్యం మారాలి, మారాలి, నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. దేవునికి ఏంటమ్మా? ఏం మారాలట? మొదటి బ్రతుకు మారాలి, తర్వాత నీ మనసు మారాలి. మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుందేమో కానీ నీ శరీరం దేవుడికి ఇవ్వడం వల్ల ఏమైనా ఫలితం ఉందా? నీ శరీరం అంతా దేవుడికి అర్పించిన ఫలితం లేదు. లోన ఎక్కడ కూరుకుని హృదయం చూస్తున్నా ఆ హృదయం దేవుడికి ఇస్తేనే ఫలితం ఉంది. చాలా మంది బాప్తిస్తారు దేని కొరకు తెలుసా? వివాహాల కొరకు, మతం అడం కొరకు, చచ్చిపోయాక బాక్స్ పెట్టడానికి కాస్త కాదు. బాప్తిసం అనగా దేవుడి యొక్క చేరడము. బాప్తిసం అంటే ఆయన మార్గాలు నడవడము. నీ వల్ల అనేక మంది మారాలి. నేను మన స్నేహితులు చూస్తారా, మనలాగే చాలా ఘోరంగా ఉండేవాడు, మనలాగే చాలా మోటంగా ప్రవర్తించేవాడు. ఇదిగో ఆ తల్లి తీసుకెళ్ళంట అలా సేవకుడు అనే పొందించింది. బాప్తిసం పొందించిన తర్వాత ఏంటంటే మన ఎంత కూడా వస్తానే ఉంటుంది. బాప్తిసం తీసుకున్న తర్వాత దుష్ట మార్గం నడవకూడదు, చెడు స్నేహాలు చేయకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, చెడుగా ప్రవర్తించకూడదు, వ్యర్థమైన స్థానాలు కలగకూడదు, వ్యర్థవాళ్ళతో సహవాసం నడవకూడదు, వ్యర్థమైన స్నేహాలు కట్ చేసుకోవాలి. చేసుకున్నావా? బాప్తిసం తీసుకున్న తర్వాత పాపమే కాదు, పాపము చేసేవారితో కూడా స్నేహం నువ్వు కట్ చేసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత త్రాగడం మాత్రమే కాదు, తాగుబోతు స్నేహాలతో కూడా నువ్వు కట్ చేసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆపదరాత్రి నువ్వు మాత్రమే కాదు, ఆపదరాత్రి స్నేహము కట్ చేసుకోవాలి. చేసుకున్నావా? నువ్వు మాత్రమే కాదు, నీ స్నేహాలు కూడా నువ్వు వదిలిపెట్టుకోవాలి. పెట్టుకున్నావా? దేవుడు వాక్యం చాలా భయపడుతూ సెలవుస్తుంది. యాభై భక్తులు సెలవిస్తున్నారు. ఏం సెలవిస్తున్నారు? మిమ్మల్ని ఏం చేస్తున్నాను? నీటితోనే శుద్ధి చేయించున్నాను. కానీ చివరి చాలా బలము కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధ ఆత్మతో అగ్నితో మిమ్మల్ని శుద్ధి చేయించున్నాడు. ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు. ప్రభు దేవుని వాక్య ప్రకారముగా ఇదిగో జనవరి 1 ఎవరో స్త్రీ బాప్తిసం ఇచ్చేస్తే వాళ్ళ వల్ల ఏమో లాభాలున్నాయా? ఆయన బాప్తిసం పొందాడు, సెకండ్ కాలతో మానేనా? బాప్తిసం పొందాడు, తాగుతూ మానాడా? బాప్తిసం పొందాడు, వ్యర్థమైన మాటలు మానాడా? వాడు ఏం చేయాలి? వాడిలో ఉన్న కూర్పుడి జీవితం అంతా మార్పు రావాలి. జనవరి బాప్తిసం పొందావా? 2025లో అయిపోయిన తర్వాత 2026 పుష్టి టైంకి వచ్చి బాప్తిసం పొందావా? 2025లో ఉన్నదంతా వదిలిపెట్టి 2026 దేనికోసం జరగాలి? దేవుని కొరకే నువ్వు బ్రతకాలి. బ్రతికించినావా? ఇలా చాలా మంది బాప్తిసం చాలా మంది ఉంటారు. వారు ఏం చేస్తారు? బాప్తిసం పొందుతారు కానీ దాని వల్ల వివేకం ఉందాకే లాభం ఉందా? బాప్తిసం వల్ల చాలా లాభాలు. ఏం చేస్తా? బాప్తిసం పొందినవాడు ఆయన రాకడ సమయంలో దాని నుంచి తప్పించుకుందురు. అంటే పొందడం అంటే ఏంటి? బాప్తిసం అంటే నీటిలో మునిగిపోయి లేవడమే కాదు. బాప్తిసం అంటే ఆయనతో రక్షించబడము, నీలో ఉన్న పాపం అనే మూర్ఖత్వం తీసేసి దేవుని వైపు తిరగడము. తిరుగుచున్నావా? వస్తున్నావా?
బాప్తిసం పొందిన తర్వాత నీలో మార్పు రావాలి. నువ్వు కాదు, నీ తోటి వారు చెప్పుకోవాలి. దేవుడు అనాలి, ఇదిగో వాడు మారాడు అనుకోని సమయం ఇదేమని నువ్వు రాజ్యం దగ్గరికి మారుస్తాడు దేవుడు. మార్చనా? మారాలి. మారాలి. నీ మనస్సు మారాలి, నీ ప్రవర్తన కాదు, నీ తీరు కాదు, నీకేం మారవలే. ఏమాలి? నీ మనస్సు మారితే అన్ని మారిపోయినాయి కాదా? పైకి బాగానే ఉంటావు, మనసు ఏం చేస్తుంది? పాపం చేయమంటది. పైకేమో అవలకమం చేస్తాం, ప్రభు యేసుక్రీస్తులాగా అపోస్తుల వలే ఉంటాం. పైకేమో అపోస్తుల రూపంగా ఉంటాం బాప్తిసం పొందిన తర్వాత. లోనంతా ఇసుక ఎత్తు యోధా వలే ఉంటాం కాదా? పైకేమో ఎస్తేరి వల్ల ఉంటాం, లోనేమో జబేతి వల్ల ఉంటాం కదా? ఎత్తుగా జీవితం పనికొస్తా? పనికి రాని జీవితం. బాప్తిసం పొందిన తర్వాత నీ తీరు మొత్తం దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో అప్పుడు మొదలుకొని చర్చ వరకు దేవుని చేస్తుందా లెక్కేసుకుంటావు. ప్రతిదానికి లేకుండా అంతకుముందు నువ్వు ఎలా బతికావో, ఎలా తిరిగావో, ఎలా నివసించావో, ఎలా ఉన్నావో ఏ దేవుళ్ళకి లెక్క రాదు. వస్తుందా? ఎప్పుడైతే ఆయనలోకి రక్షణ పొందిన తర్వాత నువ్వు చేసిన ప్రతి దానికి దేవుడు లెక్కేసుకుంటాడో ఆ లెక్కకి తగ్గ తీర్పు దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి మేము మొదలుకొని కాక హల్లెలూయా. ఆయన తీర్పుల్లో జాలి, దయ, కరుణ ఏది ఉంటుందా? ఈమె నా కుమారుడే కదా అని వదిలిపెడతానా? ఈమె నా కుమార్తె కాదు కదా నేను దేవుడు శిక్షిస్తానా? కాదు. బాప్తిసం పొందిన వాళ్ళందరినీ దేవుడు పరలోక రాజ్యం తీసుకుపోతారని చెప్తే ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఐగర్ చేత నీటిలో మునగబడిపోయి తెల్ల బట్టలేసేసుకుని ప్రతి వారం అందులో కనబడిపోతారు. కనబడరా? బాప్తిసం అనేది నీటిలో మునగబడడం కాదు. ఏం కావాలి? నువ్వు మునగబడి అన్ని వదిలిపెట్టి నీవేం చేయాలి? పరిశుద్ధముగా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వాక్యము సెలవిచ్చిన మాట, ఈ నోటితో అబద్ధాలు మాట్లాడకూడదు, ఈ చూపుతో వ్యర్థమైన చూపులు చూడకూడదు, ఈ చెవులతో వ్యర్థమైన వాడిని వినకూడదు. నీ నడక తీరు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ చూపు, నీ క్రియ సమస్తము నీవు ఎంచుకున్న మార్గాలన్నీ వదిలిపెట్టి యెహోవా వైపు చేరడమే బాప్తిసం. నీటిలో మునగబడవలే, దేవుడితో అంతగా చాలు. చెట్టు చూస్తే పచ్చగా ఉంటాయి, దాని వల్ల పూత లేదు, పాత ఏమన్నా. చెట్టు పచ్చగా ఉంది కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కాత లేని చెట్టు దేనికి పనికి రాదు. అసలు మార్పు లేని బాప్తిసం దేనికి కూడా పనికి రాదు. అసలు పనికి రాదు. మార్పు లేని బాప్తిసము నీకు ఉపయోగం లేదు, ఇచ్చేవాళ్ళకి ఉపయోగం లేదు, తీసుకున్న నీకు కూడా ఉపయోగం కదా. నువ్వు బాప్తిసం తిందుకున్న తర్వాత అన్ని వదిలిపెట్టేవాలి. సమస్తము నీ శరీరము దేవునికి సమర్పించుని ఆయన మార్గాన్ని నడవాలి. ఇదిగో ఇక్కడి నుంచి నేను ఏం చేస్తాను? యేసుతో అంటుకట్టాను, యేసుతో బాప్తిసం ఇచ్చుచున్నానని అంటారు. దేవుళ్ళ బాప్తిసం తీసుకోవాలేమో. ఆయన రక్షణకర్తని కనుక నీలో ఉన్న గుణరక్షణ మార్చుకోవాలి, నీ స్థితిని మొత్తం మార్చుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి, వ్యసన పనికి దూరంగా ఉండాలి, దుష్టులు ఆలోచించేప్పుడు దూరంగా ఉండాలి, పాపులు మాటలకు వెళ్ళకూడదు, అబద్ధం కూర్చున్న స్థలంలో నువ్వు వెళ్ళకుండా నిలవచ్చా? సోదుగారి గుంపులోకి వెళ్ళకూడదు, దుష్టుల గుంపులోకి వెళ్ళకూడదు, మా కామందుల జోలికి వెళ్ళకూడదు, పాపుల మేరకి వెళ్ళకూడదు. ఎక్కడ జోలికి చెడు స్నేహాన్ని సాంకేతం చేయకూడదు. అన్ని వదిలిపెట్టినప్పుడే దేవునికి రక్షణ కలగజేస్తాడు. వాక్యం తేటగా సెలవిచ్చిన మాట ప్రకారముగా ఆయన ప్రభు యేసుక్రీస్తు మాట్లాడిన మాట చేస్తా, ఇదిగో బాప్తిసం ఇచ్చిన వాడు అయితే నా వెనక వచ్చిన వాడు చాలా బలవంతుడు. శక్తివంతుడైనా ఏ శక్తివంతుడు అగ్నిని కలగజేస్తున్నాడు, ఆయన నీటిని ముంచి బాప్తిసం పొందించి రక్షణ కలగజేస్తున్నాడు. ఆది అపోస్తలుల నుంచి వాక్యం వస్తుందా? వాక్య గ్రంథంలో చూసుకుంటూ ఒకే ప్రవక్త 2 సార్లు బాప్తిసం పొంది వెళ్తున్నాడు. ఇంకెవరు పొందరా? ఎవరైనా అపోస్తలుల పౌలు 2 మార్లు బాప్తిసం పొందాడు. దేని కొరకు చేస్తా? మొదటి బాప్తిసం పొందుకుని త్రావ తప్పాడు, మళ్ళీ ఏం చేస్తాడు? ఆ త్రావను మళ్ళీ శుద్ధి చేసుకోవాలి, మళ్ళీ బాప్తిసం పొంది త్రావ తప్పాడు. మళ్ళీ ఒక్కో సంఘానికి వెళ్ళామనుకో ఆ సంఘంలో బాప్తిస్తాం, ఆ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో బాప్తిస్తాం, ఈ మందిరం బట్టి ఈ మందిరంలో బాప్తిస్తాం. ఎక్కడికి వెళ్తే అక్కడ బాప్తిసం తీసుకుంటే ఏమొస్తుంది తెలుసా నీకు పాపం వస్తుంది, ఏమో రక్షణ రాదు. అసలు బాప్తిసం అంటే ఒక్క చోటికి తీసుకోవాలి. వివాహం అనే స్త్రీకి వివాహం అంటే ఒక్కసారే, బాప్తిసం అనే మనుషులకి ఒక్కసారి. దేవుడి వాక్యము గంటగా సెలవించాడు. దేవుడి వాక్యము
మాట్లాడుచిన మాటల ప్రకారంగా యోహాను భక్తుడి మాటలను తెలియజేస్తున్నాడు. ఏం చెప్తాడు? నీ బుద్ధిని మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. యాత్రలో దేవుడి వాక్య ప్రకారముగా ఆయన ముంచి తెరిచినప్పుడు ఆయన ఉన్న పాపములంతా తేలిపోలేదా? నువ్వు నీటిలో ముడిపించినప్పుడు నీలో ఉన్న మురికి ఎలాగైతే పోతుందో, దేవుడికి వచ్చిన తర్వాత నీలో ఉన్న పాపము కూడా అలాగే పోవాలి. పోతుందా? శుద్ధి చేసుకో హృదయాన్ని, మార్పు చెందు, మారాలి. మొదటిగా మారలేనిదే నువ్వెన్ని బాప్తిస్మాలు పొందినా అది వ్యర్థమే, కానీ దానివల్ల ఫలించడం ఏమి కూడా లేనే లేదు. ఫలించే బాప్తిస్మం తీసుకోవాలంటే నీ జీవితం మొత్తం దేవుడికి సమర్పించుకోవాలి, నీ శరీరం దేవుడికి ఇచ్చుకోవాలి, అన్ని మార్పుకోవాలి. ఇది చూడండి, చాలా మంది బాప్తిస్మం పొందుతారు, బూతు మాట్లాడుతున్నారు అంతనా. ఒక స్త్రీ చూడ బాప్తిస్మం తీసుకుంది, ఇరుగు పొరుగు వారి మీద అంత మాటలు గయ్యాల దానిలాగా గొడవ ఆడుతూనే ఉంటుంది. కానీ ఏం చేయాలి? బాప్తిస్మం పొందిన ఆమె నోటికి ఏముండాలి? అదుపు ఉండాలి. పెంకమలు ఆడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు పడకూడదని కీర్తన గ్రంథంలో దేవుడు వాక్యం 15:3 దేవుడు తేటగా మాట్లాడాడు. ఏం చేస్తా? నీ నోటికి అదుపు ఉండాలి. అన్నా దేవుడి వల్ల బాప్తిస్మం పొందిన వల్ల నీ నోటికి అదుపు ఉందా? బూతులు మాట్లాడుతావు, ఇరుగు పొరుగు వారి మీద లేని మాటలు కాని మాటలు పలికి ఆలో ఏళ్ళు ఎలాంటి నీ నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. దానివల్ల ఏమి లాభమన్నా? బింకమలాడకూడదు, చెడు మాటలు మాట్లాడక మాడచ్చా, చెడు ప్రవర్తన వదిలిపెట్టాలి, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. చెడ్డవాడిని చూసి నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత వ్యసనం పడకూడదు. పడచ్చా, నీ ప్రవర్తన చూసి వాడు కూడా మారాలి. బాప్తిస్మం పొందడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని నీ తోటి స్నేహితులు చేసుకుని వాడి కూడా ఎంతకి రావాలి. చాలా మంది చూడండి, ఏ బాప్తిస్మం తీసుకుని ఏం లాభాలు ఉన్నాయి, ఇదిగో మనతో పాటు ఇటు బాప్తిస్మం తీసుకోవాలి, మనం బీర్ తాగుతున్నాం, మనం ముందు తాగుతున్నాం, మనం శరీరాన్ని తాగుతున్నాం, మనం పాపాలు చేస్తాం, ఇదిగో ఆడు బాప్తిస్మం తీసుకున్నాడు, మనం ఏం చేస్తాం, వాడు కూడా అదే చేస్తున్నాడు. ఏముందో లాభాలు ఏమన్నా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత అది కూడా వాడన్నీ వదిలిపెట్టేశాడు రా. వాళ్ళ మన కూడా ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. ఇదిగో అది బాప్తిస్మం తీసుకున్నాడు, ఏం వదిలాడు? ఏం వదిలాడా? అదే వంకర బుద్ధి, అదే చెడు ప్రవర్తన, అదే చెడు మార్గము, అదే చెడుకి అన్ని అలాగే ప్రవర్తిస్తున్నాయి. కానీ ఏం మారాడు? నిన్ను ఎలా ఉన్నాడో ఇవాళ కూడా అలాగే ఉన్నాడు. మారాడా? మార్పు రావాలి నీలోకి. నీ క్యారెక్టర్ చాలా మంది ఉపయోగించుకోలేదు. నేను దాకా నీ క్యారెక్టర్ చాలా బ్యాడ్ గా ఉందా? బాప్తిస్మం తీసుకున్నాక అదే బ్యాడ్ క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ దేవుడి దృష్టిలో చేసుకున్నావా? మార్పు రావాలి. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళములు బాగుగా శుద్ధి చేయను, గోధుమలు కొట్టిపోసి అవి అన్ని అగ్నితో పొట్టు కాల్చెదను, వారితో చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో పరిశుద్ధత ఉన్నది లేదా? ఆయన చేతితో ఎవరైతే ముడుతున్నారో వారందరూ ఏమాత్రం శుద్ధి అవుతున్నారు. నీలో కూడా నువ్వు శుద్ధి అవ్వాలంటే యెహోవాను నమ్మించు. ఆయన రక్తముతో కడగబడాలి. ఆయన కడవరగిరిలో రక్తము కాచిదిగో అనేక మందిని ఎలాగైతే రక్షించాడో నిన్ను కూడా రక్షించడా? అన్నిటిని వదిలిపెట్టాలి, మార్పు చెందాలి, మార్పు ఉండాలి. ఇదిగో నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ భర్తను గౌరవించాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ పిల్లలు తిట్టకూడదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానంగా ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, చెడు తలంతో మాట్లాడకూడదు, ఇరుగు పొరుగు వారి మీద లేని మాటలు కాని మాటలు పలకూడదు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత చెడు సహవాసాలు అన్ని వదిలిపెట్టాలి. అప్పుడు నువ్వేమయ్యావు? రక్షణ పొందినట్టు దేవుడు గుర్తించాడు. ఆ రక్షణ లేకుండా నువ్వేమి చేసినా వ్యర్థమే. ఆ రక్షణ లేకుండా నువ్వెన్ని బాప్తిస్మంతో పొందినా అది వ్యర్థమే. బాప్తిస్మం అంటే పరలోక రాజ్యానికి మార్గం లేదు. ఉన్నాయి బాప్తిస్మం అంటే ఏ బాప్తిస్మము? నీ శుద్ధి హృదయం చేసుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, ఆయన అనుభవంతో నడవాలి, ఆయన వాక్యంతో బ్రతకాలి, ఆయన జ్ఞాన వెలుగుతో నడవాలి. ఇదిగో నీలో ఉన్న పాపమంతా యెహోవా మందిరంలోకి వచ్చి ఒప్పుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మతో నీ పాపాన్ని శుద్ధి చేస్తున్నాడు. చేస్తలేదా? యెహోవాని వెంబడించిన తర్వాత అన్ని వదిలిపెట్టి, యెహోవాని వెంబడించిన తర్వాత అన్ని మానుకోవాలి, అన్ని వదిలేసుకోవాలి. దేని పనులు సహవాసం అన్ని ఫుల్ స్టాప్ పెట్టేవి. నీకు ఏం చేస్తా? ఆయనతో నడవాలంటే అన్ని వదులుకోవాలి. వదులుకుంటా ఏమన్నా? ఏం వదులుకున్నావు? దేవుడు మన కొరకు తన ప్రాణమే వదిలాడు. నువ్వేం వదిలావు? వదిలవా?
చాలా బొత్తు చూడండి, చాలా మంది మొబ్బు లాంటిది మంచి లాంటిది బొత్తు. మా యెషయా చెప్పాడు, ఏ బొత్తి ఎలాంటిది, మొబ్బు లాంటిది, మంచి లాంటిది. మొబ్బు మంచి కరిగిపోద్ది, కరిగిపోవా? ఆకాశం భూమి కరిగిపోతా, నీ బొత్తి ఎలాంటి ఆకాశం భూమి వలె నివసించాలి. అలాగే ఉండాలి. నీలో ఉన్న వ్యసనమంతా వదిలిపెట్టాలి, నీలో ఉన్న పాపమంతా వదిలిపెట్టి ఆయన ఎందుకు వచ్చి రక్షణ పొందాలి. చాలా మంది ఏమి మాటలో బాప్తిసం పొందేస్తారు, ఏమి విడిచిపెట్టక బాప్తిసం పొందేస్తారు, ఏమి మొదలుగా ఇదిగో మేము బాప్తిసం పొందామని 10 మందికి తెలవాలని, ఇదిగో రక్షణ పొందామని 20 మంది 10 మంది దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటే ఏమైనా లాభాలు ఉన్నాయా? ఏమీ లాభాలు. బాప్తిసం తీసుకున్న తర్వాత నీ యవ్వన జీవితం అంతా దేవుడికే సమర్పించుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇది నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందామో అనేక మందికి ఏం చేయాలి? నువ్వు మాదిరిగా సువార్త చేయాలి. చేస్తున్నావా? అన్నిటికి వదిలిపెట్టి అన్నిటికి దూరంగా ఉండాలి. బైబిల్కి ప్రార్థనకి దగ్గరగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. వాక్యం అదే సెలవిచ్చింది. బాప్తిసంలో మనం చాలా మంది ఎందుకు బాప్తిసం తీసుకుంటారంటే 3 ఉన్నాయి బాప్తిసాలకి. మొదటి బాప్తిసం దేని తీసుకుంటే చాలా మంది వివాహాల కోసం తీసుకుంటారు. సేవకులు చెప్తారు పెళ్లి కావడానికంటే బాప్తిసం తీసుకోవాలంట. వాక్యం చెప్పిందా? మతం మాటం కోసం ఉన్నది, మతం మాటం కోసం బాప్తిసం తీసుకోవాలంట. వాక్యం చెప్పిందా? బాప్తిసం అనేది వివాహాల కోసమో మతాల కోసమో కాదు. 3వది చేస్తా బాప్తిసం ఏం తీసుకోవాలంటే చచ్చిపోయిన తర్వాత అంట బాక్స్ లో పెట్టి తీసుకెళ్తా కదా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ 3కి బాప్తిసం కాదు. ఆ 3 వల్ల వాక్యం ఎక్కడ చెప్పినా వివాహం కోసం బాప్తిసం తీసుకోమని దేవుడు ఎక్కడ చెప్పాడా? మతం మాటల కోసం బాప్తిసం తీసుకోమని ఎక్కడ చెప్పాడా? చెప్పలే. చచ్చిపోయిన తర్వాత బాక్స్ లో పెట్టి తీసుకెళ్ళంటే బాప్తిజం తీసుకోమని చెప్పాడా? ఏ బాప్తిజం చెప్తా? ఇదిగో చిలకరించి బాప్తిజం ఇస్తున్నా అంటే నీలో ఉన్న చెడు అన్ని వదిలిపెట్టి దేవుడితో నడవాలి. దేవుడి మహిమ కలుగును గాక. నడుస్తున్నావా? ఉన్నావా? ప్రవర్తిస్తున్నావా? నీ బుద్ధుల ముందు ఒకసారి చూసుకో, నీ ప్రవర్తన ముందు ఒకసారి చూసుకో. ఇదిగో చాలా మంది చూడండి విగ్రహాల దగ్గర పెట్టి తినేస్తారు బాప్తిజం పొందిన తర్వాత. వింటా? చాలా మంది చూడండి ఎక్కడైనా ఏదైనా భోజనం చేయడానికి విగ్రహాల భోజనం సంబంధించి ఎక్కడైనా పండగ జరిగి అక్కడ భోజనం పెట్టడానికి అట్లా బాప్తిజం తీసుకున్నాక పాల్గొని పోతారు. అంటే నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఏం చేస్తున్నావు? దేవుడిని మోసం చేయించున్నావు. దేవుడి మాట ఇరువు లేకుండా చేస్తున్నావు. చేస్తాడా? రక్షణ కలగాలి అంటే నీ రక్షణ చూసి అనేక మంది రక్షణలోకి రావాలి. ఎందుకలా ఆడు బాప్తిసం తీసుకున్నాడు, ఆడేం మారాడా? మనం ఎందుకు తీసుకుంటాం అనుకున్నాకలా కాదు. ఆడు బాప్తిసం తీసుకున్న తర్వాత అన్ని వదిలిపెట్టేస్తారా. మనకు రాకుండాలి వాళ్ళ బాప్తిసం తీసుకోవాలరా అని మనం రావాలి. నడుస్తున్న వాళ్ళగా పైకేమో అపోస్తులు పొగుల వలె ఉన్నావు, లోనంతా ఎలాగమ్మా ఇసుక ఎత్తి యోధా వలె నడుస్తున్నావు. దేవాల లాభాలు ఉన్నాయి. పనికి రాని జీవితం, పనికి రాని దానిది. నీటిలో మునగబడిపోవటం వల్ల నీకు ఏమి రక్షణ రాదు. దేవుళ్ళు మునగాలి, దేవుళ్ళు తేలాలము. దేవుడి దగ్గరికి వచ్చి నీలో ఉన్న అతిక్రమ దోషములన్నీ, నీ హృదయంలో కూడుకున్న పాపాలన్నీ చీకటిగా చేసినని ఎదుగులో సమర్పించుకోవాలి. అది బాప్తిసం అంటే చీకటిలో చేసినని ఆయన వెలుగులో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావా? వెనక చేసినని ఆయన వెలుగులో వచ్చి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావా? ఎవరు చూడకుండా చేసినని ఆయన ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావా? అది బాప్తిసం. యోహాను భక్తుడు దీని యొక్క వాక్య ప్రకారంగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడి వాక్యం మాట్లాడుతున్న మాట 25వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 25వ వచనంలో, 25వ వచనం 1వ అధ్యాయము 25వ వచనంలో, వారు క్రీస్తుని ఏలియాను ఆ ప్రవక్త అయిన కానియలా ఎందుకు బాప్తిసం ఇచ్చినావు అని అతను అడగగా, యోహాను నేను నీళ్ళలోనే బాప్తిసం ఇచ్చినాను, కానీ నా వెనక వచ్చిన వాడు నీ మధ్య ఉన్నాడు, మీరు ఎరగరా అని ఆయన చెప్పిన వాడు వినుటకైనను నేను యోగ్యుని కానని వారితో చెప్పిను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చదువుతున్న యోహాను భక్తుడు ఆయన చెప్పుడు అనుకున్నాడు, యోగ్యుని కానే కాదు. ఎవరు చెప్పుడు? యేసు క్రీస్తు చెప్పబడి హరితను కానే కాదు అని ఎవరు చెప్తారు? యోహాను భక్తుడు చెప్తారు. చూడండి, ఆయన తన శిష్యులు కాడికి అడిగారు. ఆయన ఇదిగో బానిస పని చేసుకోవడానికి దేవుడు మన పిల్లలు పిలిచడా?
సంఘ సభ్యులతో సంఘ ప్రజలతో చాలా మంచి ఉండే బానిసపై చేర్చుకున్నా దేవుడే తన శిష్యుడి కాలు కడిగాడు. దేవుడే తన శిష్యుడికి ప్రేమ మీద పెట్టాడు. దేవుడే ఆ శిష్యుడిని ఆదరించాడు. మనం ఏం చేస్తున్నాం? సంఘస్థులు ఏం చేస్తున్నాం? బానిస పనులు చేర్చుకుంటాం, ఇంట్లో పనులు చేపిస్తాం. ఇదిగో ఇంట్లో భార్య పనులు చేపిస్తాం, బిడ్డలకు పనులు చేపిస్తాం, తల్లిదండ్రుల పనులు చేపిస్తాం. సేవలు ఏం చేస్తాడు? బానిసుడిగా చూస్తారు. దేవుడు చెప్పాడు, వాళ్ళు ఉన్న బానిస బతుకు వదిలిపెట్టి వారు క్రైస్తులుగా జీవించేలా చేయమని దేవుడు చెప్పాడు. చేస్తున్నావా? ఈరోజు చాలా మంది అలాగే జీవించారు. ఈరోజు సేవకు ఎలా చేస్తా? ఆనాడు పరో ఎలా నివసించాడు, ఈరోజు సేవకు అలాగే చేస్తా. ఆనాడు పరో పట్టిన స్థితి ఈనాటి క్రైస్తవులు పొరపాడుతారు కదా. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ తర్వాత ఏం చేయాలి? వాళ్ళన్ని వదిలిపెట్టి బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతున్నారా? అది ప్రవర్తన దేవుడితో అంటికట్టాలి. అది తీరుమాట దేవుడికి రావాలి. అది జీవితం దేవుడికి సమర్పించుకోవాలి. వాళ్ళు దేవుడితో సరళంగా ఉండాలి. దేవుడి ప్రార్థన చేయాలి. అనేక మంది కోసం ప్రార్థించాలి. అనేక బ్రాహ్మణుల్ని ఇదిగో సువార్త చెప్పాలి. అనేక మందికి మాదిరిగా ఉండాలి. అనేక మందిని మార్చాలి. మారుస్తున్నానా? చెప్పాడు ఏం చెప్తాడు? యాత్రాలో నాకు ఏమిచ్చాడు? బాప్తిస్మం ఇచ్చిన దేవుడు చాలా గొప్పవాడు. నేను మిమ్మల్ని నీటితో కనకపరిచుంటే ఆయన మిమ్మల్ని పరిశుద్ధ ఆత్మ చేత వచ్చి అగ్ని వల్ల మిమ్మల్ని శుద్ధి చేయించున్నాడు. నా చేతి మీద ఆయన చేయి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రవక్తగా ఉన్నావా? నువ్వు ఏలియా ప్రవక్త అడిగిన కాదు. నేను దేవుని కుమారుడిని. ఎవరమ్మా? దేవుని కుమారుడిని. ప్రభు వాక్యం సెలవిచ్చిందే. దేవుడు చాలా భయభక్తులతో ఉండమని చెప్పాడు. నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత భయముతో బతకాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత అందరికి దూరంగా బతకాలి. అందరు రానివాడిగా ఉండాలి. ఏకముగా ఒంటరిగా ఉండాలి. ఎవరి యొక్క చెడచా అన్నిటికి దూరంగా ఉండాలి. ఎందుకు చేస్తా? నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత మనుషుల్లో ఉన్నావంటే నువ్వు కూడా మనుషుల వాళ్ళ ప్రవర్తనలో తీరుబడిపోతావు. దేవుడు చెప్పాడు, మీరు ఎంతకు రావాలంటే 10,000 మందికి దూరంగా ఉండి ఒంటరిగా బ్రతకాలని వాక్యము సెలవిచ్చింది. మార్పు పొందాలి. నువ్వు నీ బుద్ధిని మాత్రం మార్చుకోవాలి. నీ సమస్త తీరు మార్చుకోవాలి. నువ్వు నడిచే మార్గాలన్నీ మార్చుకోవాలి. నువ్వు మాట్లాడే మాటలు మార్చుకోవాలి. నువ్వు చూసే క్రియని మార్చుకోవాలి. నువ్వు విన్న మాటలని వదిలిపెట్టాలి. నువ్వు ఉన్న జీవితం అంతా వదిలిపెట్టి కొత్తగా జీవించాలి. జీవించరా? ఏమన్నాడు? ప్రభువా, మళ్ళీ బ్రతకడం అంటే ఏంటి? చచ్చిపోబడమా? కాదు. మళ్ళీ బ్రతకడం ఏంటి? ఎవడైతే దేవుడి ఎద్దకు వచ్చి తన పాపాలు ఒప్పుకొని దేవుడితో నడిచాడు వాడు మళ్ళీ చచ్చిపోయి బతికిన వాడితో సమానము. దేవునికి మహిమ కలుగును గాక. రెండోసారి బ్రతకడం ఏంటి? చచ్చిపో బ్రతకడం కాదు. వాడిలో ఉన్న పాపాలు తీసేసి దేవుడి ఎద్దకు రావడమే రెండో బ్రతకడికి కదా. నువ్వు బ్రతుకుతున్నావుగా అబ్రహాము వలె పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఇస్సాకు వలె పరిశుద్ధంగా ఉన్నావా? రెబెక్కా వలె తన భర్తకి సాగిపరుచున్నావా? ఒకసారి ప్రవర్తించుకో. అపొస్తలుల పౌలు వలె సౌలు జీవితం వదిలిపెట్టి అపొస్తలుల పౌలు అని నడుస్తున్నావా? పేరు మారిందేమో కానీ ప్రవర్తన మారిందా? పేరుకు తగ్గగా నడుస్తున్నావా? చాలా మంది పౌలను పెట్టుకుంటారు. పౌలు వలె భక్తి నీలో ఉందా? దానియేలు పెట్టుకుంటారు. దానియేలు వల్లే శక్తి ప్రాంతం నీలో ఉందా? ఇస్సాకు వల్లే పెట్టుకుంటావు. ఇస్సాకు వల్లే తల్లి కిందకి లోపల అంటున్నావా? రూతు అని పెట్టుకుంటావు. రూతు తన భర్తను మోసం చేయలే. తన పెళ్లికి ఎక్కడ కూడా ద్రోహం చేయలే. నువ్వు నడుస్తున్నావా? బాప్తిజం అంటే వారి మార్గాన్ని నడవడం. చాలా మంది బాప్తిజం తీసుకున్న తర్వాత పెడతారు. బైబిల్లో కొంతమంది పేర్లు పెడతారు. ఎందుకు చేస్తా? ఇదిగో నిన్న తగ్గ మనం నడిచే కనుక ఎన్ని వదిలేసి ఆ పేరుకు తగ్గగా నడవాలి. ఇప్పుడు బాప్తిజం చేసి అబ్రహాం పేరు పెట్టారా? అబ్రహాము తండ్రి వాళ్ళు నడుస్తున్నావా? ఉందా నీలో మనిషిగా? అన్ని వదిలిపెట్టి అన్ని మానుకోవాలి. ఒక ఎదిగితే వచ్చుకొని నువ్వు బాప్తిజం తీసుకోవచ్చా? చాలా మంది స్వార్థాలు, అసూయలు. ఒక ఎదిగితే మార్చలే వలుస్తావా? బాప్తిజం తీసుకున్న తర్వాత నీకన్నా ఏమైనా ఎదిగిపోయాలంటే వాళ్ళు చూసి ఏడవదు. ఎవరొచ్చా? ఏడిస్తే లాభాలు లేవనయా? ఇంకా నష్టపోతుందేమో కానీ లాభాలు వస్తాయా? ఒక ఎదిగి ఏడ్చేవరకు ఏడ్చి ఆలోచించి ఏమవుతాయి? నీకు తెగుళ్ళు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, చెప్పలేని వ్యాధులు వస్తాయి. ఏం పడతాకి చివరికి మంచం పడతా కానీ వాళ్ళ దాకా ఎదుగుతావా? ఎదగాలంటే ఏం చేయాలి? ఏడుస్తూ కాదు,
దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థిస్తే ఆడికన్నా గొప్పవారిగా దేవుడిని చేస్తాడు. ఒకరిని చూసి ఏడిస్తే నీకు వ్యాధి వస్తుందేమో కానీ వాడిలాగా వెళ్ళలేదు. అర్థమా? ఒకరిని చూసి ఏడవకూడదు. ఒకరి వచ్చిన సంపాదన చూసి ఏడిస్తే నీకు వ్యాధి వస్తుందేమో కానీ నీకు సంపాదన వస్తుందా? ఏమొస్తే ప్రార్థించు. ఏది దేవుడు నీకు ఇస్తారు. ఎవడా? లేనిదాన్ని ఉన్నదాన్ని లేని వారికి మార్చేవాడు ప్రభు అయినా యేసుక్రీస్తు ఒక్కడే. దావీదు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాపం చేశాడు. 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాపం చేస్తాడు. ఆ 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాపం చేసిన తర్వాత ఏమాడు? ప్రభువా, నువ్వు నాకు రక్షణ కలగచేయము. ఏ రక్షణ? పరిశుద్ధమైన రక్షణ నాకు కలగచేయమంటే నాలో ఉన్న పాప బుద్ధిని తీసేసి పరిశుద్ధమైన బుద్ధి నాకు నువ్వు కలగచేయ ప్రభు అని ఆశీర్వదించుకోవాలి. చాలా మంది ఎవరైతే బాప్తిజం తీసుకుంటారు అది చాలా పాపం. మారుతాడు, బుద్ధి మారుతున్నా, వాడు వ్యసన క్రియలు మారుతాడా, వాడు చెడ క్రియలు మారుతాడా, వాడు చేసే క్రియలు మారుతాయా, వాడు నడిచే మార్గం మారుతాడా? ఏమి మాట జనవరి పోస్ట్ బాప్తిజం ఇచ్చామని అడిగితే ఈ బుద్ధిని అడుగుతాడు. ఆ బుద్ధిని ఇచ్చేస్తాను. ఏమాడే? ఇదిగో బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? 24 hours దేవుడితో నడవాలి. అంటే నీ జీవిత కాలం అంతా దేవుడి కాయని నువ్వు మోయాలి. ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. లేదా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చయకర్త, సమాధానకర్త అని దేవుడికి పేరు పెట్టేవాడు ప్రభు యేసుక్రీస్తు. యెషయా అనగా ఏమైనా ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిశ్చయకర్త, సమాధానకర్త అని దేవుడికి పేరు పెట్టబడు. ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. యాని మనకి శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడు. ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఆయన కేకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిశ్చయకర్త, సమాధానకర్త అని దేవుడికి పేరు పెట్టబడును. ఆ పేరుకు తగ్గగా ప్రవర్తించాడు కనుక నువ్వు నడుస్తున్నవాడుగా దేవుడు పరిశుద్ధమైన దేవుడు. అన్ని వదిలిపెట్టాలి, అన్ని మార్చుకోవాలి, అన్ని మారుకుంటేనే నువ్వు బాప్తిజం పొందాలి, అన్ని మారుకుంటేనే ఆయన రక్షణ పొందుకోవాలి. నువ్వు వంకరతావంతా దాచుకుని ఒకరోజు బాప్తిజం చేసుకుని రేపు పొద్దున అదే వంకరతో నడిస్తే దేవుడు ఊరుకుంటారా? మనుషులు ఊరుకున్నా దేవుడు ఊరుకుంటారా? ఎప్పుడైతే మంది మొదలవుతావో అప్పటి నుంచి దేవుడు లెక్కేసుకుంటాడు. నువ్వు సిగరెట్లు కాలితే సిగరెట్ తగ్గ శిక్ష దేవుడు వేస్తాడు. ముందు తాగితే ముందుకు తగ్గ దేవుడు శిక్ష చేస్తాడు. పాపం చేస్తే పాపము తగ్గ శిక్ష దేవుడు వేస్తాడు. ఆపత్తులు మాట్లాడితే ఆపత్తులు తగ్గ శిక్ష దేవుడు వేస్తాడు. బూతులు మాట్లాడితే బూతులు తగ్గ శిక్ష దేవుడు వేస్తాడు. సమస్తానికి దేవుడు ఏమన్నాడు? ఆధారమైన యొక్క ప్రతి దానికి దేవుడు ఏమైనా శిక్ష వేస్తాడు. జాగ్రత్త. మా సేవకులు చూస్తలే కదా, మా సంఘం చూస్తలే కదా, మా సంఘ సభ్యులు చూస్తలే కదా, మా తల్లిదండ్రులు చూస్తలే కదా, నన్ను ఎవరు చూస్తలే కదా, ఎవరు చూడరినా దేవుడు చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే బాప్తిజం పొందావో అప్పుడు మటుకు దేవుని దృష్టి అంతా నీ మీదే ఉంటుంది. అవునా? ఎలా నడుస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఎక్కడ ఎలా ఉన్నావో, దేశం కదా, ఎక్కడ ఎవరు అడిగిపోలేకపోతున్నావో ఆ దేశంలో కూడా ఏది ప్రభు యేసుక్రీస్తే కదా. దేశం మారిందేమో దేవుడు మాటరా మాట్లాడమా? ఈ ఆహారం దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. నువ్వు ఎన్ని తరాలు మారినా ఏ తరానికి ఉన్నవాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయినా ఇశ్రాయేల్ పితరులు మారేమో కానీ, ఇశ్రాయేల్ దేశంలో ఆ పితరులు మారేమో కానీ దేవుడు మారడా? అబ్రాహాము నుంచి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చారు. ఇస్సాకు నుంచి యాకోబు వచ్చి, యాకోబు నుంచి యోసేపు వచ్చాడు. యోసేపు నుంచి దేవుని యొక్క వాక్య ప్రకారంగా అనేక మంది వచ్చారు. మారాడేమో దేవుడు మారాడా? అబ్రాహాము తరం అయిపోయిన తర్వాత ఇస్సాకు మారాడు. అంటే దేవుడు మారాడా? అదే దేవుడు. ఇస్సాకు చనిపోయిన తర్వాత ఎవరు వచ్చాడో దేవుని యొక్క వాక్య ప్రకారంగా యాకోబు వచ్చాడు, యోసేపు వచ్చాడు. దేవుడు మారాడా? మారలేదు. అదే యాకోబు యోసేపు దేవుని యొక్క వాక్య ప్రకారంగా త్వరగా వస్తే ఇర్మియా వచ్చాడు, రూబేను వచ్చాడు, అనేక మంది వచ్చాడు. దేవుడు మారాడా? దేవుడు మారలేదు. ఆది కాలంలో అదే దేవుడు ఉన్నాడు, ప్రకటన గ్రంథంలో కూడా అదే దేవుడు ఉన్నాడు. ఏడా వాక్యం లేఖనం మారిన దేవుడు మారాడా? తరం మారినా, తత్వం మారినా, మనుషులు మారినా, లోకం మారినా, సమస్తం మారినా, మారిన వాడు ఎవరన్నా తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని యొక్క వాక్యం చాలా మంది చెట్లు పొదలకి సిగరెట్ కాలుతున్నాయి కదా, బాప్తిజం తీసుకున్నాను, చెట్లు పొదలకి బాప్తిజం తీసుకున్నాను కదా, మా ఎగిరి ఎక్కడ మందులు ఉన్నాయి కదా, సంఘంగా ప్రార్థన చేస్తుంది కదా, అన్ని ఎవరు చదువుతున్నావా? ఇదిగో నీ చెట్లు పొదల నుంచి దేవుడిని నీకు చూస్తున్నావు. చూడా, ఏ పేరు చెప్పలేడు. అలాగే తెలుసా? దేవుడికి తెలుసు. కయ్యారు అనుకున్నాడు, ఎవరు చూడలే కదా నేను చేస్తున్న పని. చాలా మంది అనుకుంటున్నారు, ఎవరు చేయలేక నేను చేస్తున్న పని.
కయ్యను ఏమనుకోండి తెలుసా, అన్నీ అనుకున్నాడు. ఎవరు చూడాలి అన్నది అనుకున్నాడు. దేవుడు చూడని తెలిసిన సమస్తము దేవుడు వాక్యం తెలిసింది. నరుడు నడిచే ప్రతి మార్గం దేవుడికి తేటగా కనబడదును. కనబడదా? చాలా మంది ఎవరు చూడండి, ఏమన్నా చెట్లు మొదలు చేయడానికి వెళ్తాను కదా, ఎవరికి ఎన్ని కదా తల్లికి తనకి తెలియనుకున్నా దేవుడు తెలుసు లేదా. ఒకరోజు అందరూ తెలుసా, కాల్చి 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 ఊపిరితిత్తులు పాడైపోయిన తర్వాత మంచం మీద పడిన తర్వాత ఎవరికి తెలుసు, ఊరందరూ తెలుసు లేదా. చాలా మంది చూడండి తాగితారు కానీ అందరూ మందు తాగితారు కానీ సిగరెట్ సిగరెట్ ఏమంటారు. మరి తల్లికి తెలియదు కదా, తల్లికి తల్లికి తెలియకుండా మేనేం చేస్తారు చాలా మంది చేరా. సేవకులు తెలియకుండా, గ్రామానికి తెలియకుండా, ఎవరికి తెలియకుండా చాలా మంది రహస్యంగా చాలా మంది త్రాగువారు చాలా మంది లేదా. రహస్యమందు చేయునది దేవుడు తేటగా చూస్తాడు. చూడా, నువ్వెక్కడున్నావు, ఎక్కడ ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎలా నడుస్తున్నావు, సమస్తము దేవుడు చూస్తున్నాడు. దేవుడు అందుకే చెప్పి మార్కు సువార్త 16 దేవుడు వాక్యం తేటగా సెలవిస్తుంది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు ఈ మొదలు రక్షించబదులు. వాడు ఒకవేళ విషము త్రాగినా వాడికి అని కూడా తగలనే తగలదా. నువ్వు నిజంగా రక్షణ పొందు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి మరణం లేదు. ఉన్నా ఒకవేళ మరణించినా వాడు తిరిగి లెగుస్తాడు. ఆహారబద్దు చెప్పాడు తెలుసా, నీతిమంతుడికి ఏమి లేదు, మరణం లేదు. ఒకవేళ మరణించినా వాడు మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు. మరి చాలా మంది బాప్తిజం తీసుకుని చాలా మంది చనిపోతారు. ఎందుకు లెగిస్తే ఏం చేస్తా, వాళ్ళు అవినీతిగా బ్రతుకుతున్నారు. అంటే పైకి భక్తి లోన అవినీతి. ఎవడు కూడా తప్పు పైకి చేయడు, చేస్తారా? ఎవరు కూడా మోసం చేస్తాను చెప్తాడా? ఎవరన్నా మోసం చేస్తారు కానీ పైకి చెప్తారు ఎవరన్నా? మనం కూడా అంతే, చాలా మంది చేస్తాం కానీ పైకి చెప్తామా? దేవుడు చెప్తున్నావా చేస్తా, నువ్వు కప్పుకున్నదంత దేవుడు కూడా తీస్తాడు. కీడా చాలా మంది కప్పుకుంటారు. ఏంటి పాపాలు కప్పుకుంటారు. నేను చేస్తున్న పాపాలు కప్పుకుని ఎదురు పాపం మాట్లాడితే ఏమనుకుంటారు, ఒకడు దేవుడు వస్తాడు, నేను కప్పుకున్న తీస్తాడు, ఏం చేస్తాడు, నీ పాపాన్ని ఊరంతా తీసిన దేవుడు చేస్తాడు. చేయడా చాలా మంది అంతే. ఇది పాపం దాచుకుని, ఇది పాపం తప్పుకుని, ఇది చేసి దాచుకుని, ఇది నడిచిన ప్రవర్తన దాచుకుని, ఇది చేసే వంగతి వల్ల కప్పు పెట్టుకుని ఆడు అలాంటోడు, ఇది ఎలాంటోడు, అలాంటిది ఎలాంటి అలాగని చాలా మంది అలాగే ఎవరు లేదనుకున్నావా? ఒక్కరు దేవుడు వస్తాడు. కాలం పడిపోయినప్పుడు దేవుడు వస్తాడు. నీ జీవితంలో జరిగిన దేవుడు చూపిస్తాడు. చూపించడా? కప్పుకుంటే వదిలేస్తే మనిషి తెలియమో కానీ నా దేవుడికి సమస్తం తెలుసు. చీకట్లో చేస్తానని నన్నెవరు చూస్తారని, చీకట్లో చేస్తానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని భయమసలే లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, భయమసలే లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, చూస్తున్నాడమ్మా చూస్తున్నాడమ్మా. ఎవరమ్మా మనం చేసే పనులన్నీ చెబుతాం. చూడా చాలా మంది అనుకుంటారు విదేశాల్లో ఉన్నానని నన్నెవరు చూస్తానని, విదేశాల్లో ఉన్నానని నన్నెవరు చూస్తా. చాలా ఎవరు చూడండి దేవుడు చూస్తాడు. చాలా మంది చూడండి ఏదో తప్పు చేస్తే వెళ్ళినప్పుడు అటు చూస్తారు, ఎటు చూస్తారు, అన్ని చూస్తారు, పైకి చూస్తారా? ఒక దొంగలు చూడండి, దొంగతనం చేతకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ఆ ఇంట్లో చూస్తాడు, ఈ ఇంట్లో చూస్తాడు, అడి చూస్తాడు, ఇటు చూస్తాడు, ఇంట్లో చూస్తారా? దేవుడు వాకి చూడొచ్చు. ఒక దొంగతనం చేతకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, అన్ని దిక్కులు చూస్తాడు. చూడ 4 దిక్కులు చూస్తాడు, కానీ ఒక దిక్కు చూడు, ఏ దిక్కు పరలోకం వైపు చూడడు. మనం ఎవ్వరు కూడా చూడండి, ఎవరో తప్పు చేసినప్పుడు ఎంత చూస్తాం, చుట్టూ అన్ని పక్కన చూస్తాం, పైకి చూస్తామా? ఎవరైనా చూస్తారు పైకి? ఏం చేస్తా, పైకి దేవుడు అన్నాడు. ఒక అధికారి లంచం తీసుకుంటే సీసీ కెమెరా కలిగకపోవచ్చేమో కానీ దేవుడు కలిగప్పలేదు. ఒక సేవకుడు వ్యక్తముగా ప్రవర్తిస్తే సంఘస్థుడు కలిగకపోవచ్చేమో కానీ దేవుడు కలిగప్పలేడు. ఒక భార్య పెనిమిడి కాదని పాపం చేస్తే పెనిమిడి కలిగకపోవచ్చేమో కానీ దేవుడు కలిగప్పలేదు. ఒక బిడ్డల తల్లిదండ్రులు కాదని వ్యసనానికి బాధ్యత తల్లికి తల్లి కళ్ళు కప్పచ్చేమో కానీ దేవుడి కళ్ళు కప్పలేదు. ఆయన కళ్ళు కప్పాలంటే నీ జీవితమే కాదు, నీ తరతరం వచ్చే జీవితమే సరిపోదా. ఆయన కళ్ళు ఆకాశము కంటే మిన్నైనది. ఆయన భూమి అంటే ఆయన పాదపీఠము, ఆకాశమైన బలిపీఠము అని దేవుడి వాక్యము తేటగా సెలవిచ్చింది. ఎవరైనా
మరి చాలా మంది దేవుడి వాక్యం తెలిసింది కదా, చాలా మంది చూడండి క్రైస్తవులకు పాపం చేయడం పాప నేరం అని దేవుడు చేస్తూ నేను మాట్లాడా తెలుసు మనకి. ఎదుటోనే చెప్తాము కానీ మనం పాటిస్తామా? ఎవరైనా అంతే. మనకి కష్టం వస్తే ఏమంటా తండ్రి అని ఏడుస్తామా? మన ఇంట్లో ఆకు అనారోగ్యం వచ్చిందనుకో, ఏ బిడ్డకైనా బాగోలేదు ఇంకేం చేస్తాం? హాస్పిటల్ తీసుకోవాలి. ఎటువంటి బిడ్డ వచ్చిందానికి ఏం చెప్తాం? ముందు టైం రాసుకో, ప్రార్థన చేసుకో, ఐగన్ తీసుకొని ప్రార్థన చేయించుకో. నీ కుమారుడికి చేయించావా? నీ కుమార్తె ప్రార్థన చేయించావా? నీ కుమార్తెని ఐగన్తో ప్రార్థన చేయించి తల్లి రాస్తావా? ఎడ తీసుకెళ్ళా హాస్పిటల్ తీసుకో. చాలా మంది మొదటిగా టెన్షన్లు ఏం చేస్తారు? నా బిడ్డను రక్షించుకోవాలని చూస్తున్నాను కానీ దీని వైపు చూస్తారా? కష్టంలో ఉన్న వాడికి ఏం చేస్తారో తెలియదు, చేస్తా అది ఎలా నడుస్తుందో తెలియదు. అప్పుడు ఎవరు జ్ఞాపకం ఎవరి గుర్తొస్తే నా బిడ్డ ఎలా బ్రతికుతాడు చేయడానికి. నీవు కష్టంలో ఉన్నప్పుడు వచ్చిన ఆలోచన అంతా పరిశుద్ధమైనదే, దేవునికి మేము మొక్కలు కనుక. కష్టంలో వచ్చిన ఆలోచన చాలా మంచిదే కాదా? సలహాలు ఇస్తారేమో కానీ 10 మంది వచ్చి 10 సలహాలు ఇస్తారు. నీకు సాయం చేసి ఎవరు ఉన్నాడా? 10 మంది 10 మాటలు చెప్తారు. ఎవరు నీకు సాయం చేస్తాడు? వచ్చి నీకు అలా ఉంది అని చెప్పుకుంటే కానీ నీకు సాయం చేసి ఎవరు ఉంటాడా? నువ్వు అలా ఉండి ఎలా చేసుకొని చెప్తారు కానీ ఎవడైనా నీకు సాయం చేస్తాడా? ఎవడో చేయడు. 10 మాటలు చెప్పుకున్నా కానీ నీకు 10 రూపాయలకి సాయం చేసి ఒకరు లేనే. పెద్ద మాటలు చెప్తారు వచ్చి మనకి. ఇప్పుడు ఎలా ఉండరా, అలా చేయడం చెప్తాం కదా. సర్లేదా నిన్ను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారా? గొప్ప చెప్తారు అంతే కానీ మన బుద్ధులు మార్చేవాళ్ళు ఎవరన్నా? చెప్పేవారే కానీ చేసేవాళ్ళన్నా? కానీ దేవుడు చెప్పడు, చేస్తాడు. దేవుడు ఎక్కడ కొన్ని ఏ మాట చెప్పడో చెప్తాడా? చేసి చూపిస్తాడు. చాలా మంది అనుకుంటారు ఎందుకు బ్రతికి అనుకుంటారు, ఎందుకు జీవితం, ఎందుకు ఇలా బ్రతికి, ఎందుకు బ్రతికి చీకట్లో బ్రతికిచ్చినారు, కష్టాల్లో, బాధల్లో, సంతోషంలో నాకు సమాధానం విషయాలు అన్ని ఉంటే అందరి దగ్గరికి వస్తారు. ఏమి లేకపోతే ఎందుకు ఎవరు వస్తారా? అన్ని పోయాక ఎవరంటూ తెలిసిన దేవుడు చేస్తాడు. చేయడా? నీకు అన్ని పోయినే, బంధుత్వాలన్నీ విడిపోతాయి. ఆఖరి నీకు కట్టుకున్న భార్యకు మీద వదిలేసిపోతాయి. అన్నీ ఉంటేనే ఈ బంధుత్వాలు, అన్నీ ఉంటేనే ఈ స్నేహాలు, అన్నీ ఉంటేనే లోకం నీకు ఇల్లుస్తుంది. ఏమీ లేకపోతే నువ్వెందుకు పనికి రాని వాడవే. దేవుడి సంరక్షణ నీకు ఏమున్నా లేకపోయినా నా దృష్టిలో ఒక మనిషి కుమారుడు. దేవుడిని మనిషి అని చూస్తాడు. చూడండి చాలా మంది ధనవంతులుగా చూస్తారు, ధనం లేని వాళ్ళగా చూస్తారు. ధనవంతునే మనిషిగా చూస్తాడు, ధనం లేని వాడిని ఎందుకు పనికిరాని వాళ్ళగా చూస్తాడు. దేవుడు చెప్పాడు మనిషిగా చూడడం చూస్తాం. ఈరోజు మనం ఎవరైనా మనిషిగా ప్రవర్తిస్తాం. ఆ నెల చూస్తాం, ఈ నెల చూస్తాం, ఆ నెల చూస్తాం, ఈ నెల చూస్తాం, ఒకనొకలా చూస్తాం, అందరిలా చూస్తామా? తల్లి ఉంది, కూతురు పెట్టిన చూస్తే కొడుకు పెట్టిన చూస్తాం. చూడదా? చూస్తామా? కొడుకు పెట్టి గెలిపిస్తామా? కొట్టి అది తిట్టి అది కూతురు పెట్టికి ఏం చేస్తా? కూతురు కనుక కొడుకు ఏమవుద్ది? అవుతా? ఏమి ఒక కుమార్తె పుట్టిన కనుక ఏమవుద్ది? చూస్తారా? చూడు దేవుడు నువ్వు ఎవరైనా దేవుడి దృష్టిలో ఒక్కడవే. నువ్వు హిందువైనా, క్రైస్తవైనా, ముస్లిం అయినా, వేరే వాళ్ళైనా నువ్వెవరైనా దేవుడి దృష్టిలో ఒక్కడవే. నువ్వు తలచే దేవుడు వేరేమో కానీ తలచే దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయినా వారి మనసు పొంది, రక్షణ పొంది, నీ జీవితం అంతా దేవుని సమర్పించుకుని యెహోవా దర్శనాల ఇదిగో నీ మీదకి మెరుగు వచ్చినా, నీ మీదకి అసూయ వచ్చినా, నీ మీదకి ఏమొచ్చినా దానికి దేవుడిని చూస్తే మార్గం చూపిస్తాడు. తెలీదా? దేవుడు వాక్యం సర్వించింది. మార్గ సువార్త 16 దానిగా మాట్లాడుతున్నా. ఇదిగో నీ విషయమై తాకినా ఆ విషయం నీకు తగిలినా నీకు ఏ అని తగదు, తగ్గుతుందా? ఎందుకు అనేవారన్ని చేసేవారు చేయని, కొట్టి మన కొట్టని, మాట్లాడుకొని నీ గురించి ఏమనుకుని చేసుకుని దానివల్ల ఏమీ లాభలే ఉన్నాయా? మరేమొస్తాయా? ఎవరేమనుకున్నా నువ్వు నిలబడు, ఎలాగా? పరిశుద్ధంగా నిలబడు. సమస్తము దేవునికి ఏమైనాడు? తోడై ఉన్నాడు. ఆయన చేతులు నిన్ను నిలబెట్టుకున్నాడు, ఆయన హస్తం అనేది నేను నిలబెట్టుకున్నాడు, ఆయన నేలని కాల్చున్నాడు. ఏ తెగులు ఎటకి రానకుండా దేవుడిని ఏం చేస్తాడు? రక్షించున్నాడు. ఆయన శరణ చూచి ఉండాలి మనం. ఆయన సేవ చేసి నడవాలి మనం. నీ ప్రవర్తన అంతా దేవుడికి సమర్పించుకోవాలి. నీ బ్రతికి తినాలంటే దేవుడికి సమర్పించుకోవాలి. నువ్వు జీవించిన కాలం అంతా దేవుడితో నడవాలి. నీ జీవితం అంతా దేవుడితో నడాలి. ప్రార్థన చేయడం వల్ల ఏమొస్తుందంటే, వాక్యం చదవడం వల్ల ఏమొస్తుందంటే నీలోకి దేవుడు వస్తాడు. అంటే దేవుడు ఎక్కడంటే అక్కడ అన్ని ఉన్నట్టే కదా. ఎందుకు? దేవుడే అన్ని.
చాలా మంది వ్యాధి పోవాలి ప్రభా, స్వస్థత రావాలి ప్రభా అని కానీ దేవుడికి కావాలని దేవుడి దగ్గర నుండి అస్వస్థత నీ దగ్గర వస్తుంది అదా. అప్పుడు పోవాలి ప్రభుత్వం ఎంతకి రాని చెప్పనుకో దేవుడు ఏం చేస్తాడు, నీ అప్పులు తీర్చేవాడే దేవునికి తోడై ఉంటే ఏ అప్పుకు భయపడవచ్చా. దేవునికి తోడై అంటే నీకేది కూడా అవసరమే అసలే కనుక సమస్తము దేవుడి వైపు చూస్తూ ఆయన చెప్పిన ప్రతి మాట కూడా జ్ఞాపకం చేసుకుని నువ్వు మారు మనసు పొందాలంటే దేవుడితో నడవాలి. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నీ యస్త్రమంతా వదిలిపెట్టి దేవుడిని సమర్పించుకుని నూతనమైన జీవితం పొందుకుని నూతనంగా బ్రతికి నూతనంగా నడుస్తూ దేవుని కృపను నడిచావంటే అన్యుని సావాసం నీకు నీ కుటుంబానికి వెళ్ళవేళ దేవుడు దీవించి ఆశ్రయించి నడిపించి వెళ్ళడం కాక. ఆమె 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 ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు మోకరించుకుని మిగిలిగా కాల్చిన ప్రభు దేవానికి